ఒక రుక్కుని ఇంకా నైట్ ని పేటర్న్ చేస్తుంది. సరే ఇప్పుడు మీరు ఆపోనెంట్ యొక్క క్వీన్ ని లైక్ ఎలా ఆపవచ్చు మీరు ఫర్దర్ గా? సార్ ఎక్స్చేంజ్ సార్ ఎక్స్చేంజ్ క్వీన్ ఎందుకు ఎఫ్3 exchange? ఎక్స్చేంజ్ ఆడుదాం సార్ ఎక్స్చేంజ్ ఎఫ్3 సార్ చెప్పండి. ఆర్ అని 5 సార్ ఆర్ సార్ క్వీన్ E5 E5 ఎందుకు? సార్ నైట్ అటాక్ చేసి సార్ అదే కదా. సార్ ఎఫ్3 క్వీన్ ఎఫ్3 సార్ F3 F4 సార్ క్వీన్ ఎఫ్3 F3 సార్ F3 సార్ నేను చెక్మేట్ చేసేది సార్. ఎలాగా? R8 R8 రీక్యాప్చర్ సార్ ఫస్ట్ ఆర్డర్ చేస్తాం సార్ సపోర్ట్ లేదు కదా మనకి. కింగ్ అక్కడే ఉంది. సపోర్ట్ సార్ నాకు తెలుసు సార్. చెప్పండి. ఇప్పుడు మనము నైట్ ఒక సపోర్ట్ చేస్తుంది, క్వీన్ కి ఒక సపోర్ట్ చేస్తుంది కాబట్టి QE3 పెట్టండి సార్ ఫస్ట్ QE3 చెప్పండి. సార్ ఈజీగా చెక్ పెట్టి చెప్పనా సార్? సరే చెప్పండి. ఇప్పుడు ఫర్దర్ గా మనకు ఈ స్క్వేర్ కి రాకుండా ఓకే, నైట్ ఈ యొక్క స్క్వేర్ కి రాకుండా కంట్రోల్ చేసుకుంటుంది. పెట్టండి సార్ ప్లీజ్ సార్. సరే ఒకవేళ సార్ చెప్పండి. QE3 సార్ క్వీన్ ని E3 లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుందమ్మా? సో నెక్స్ట్ క్యాప్చర్ చేస్తాడు సార్. సో బిషప్ క్యాప్చర్ చేస్తాము సార్. నేను చెప్పనా సార్? చెప్పండి. క్వీన్ A3 చెక్. క్వీన్ A3 చెక్. ఎందుకు? రుక్ కంట్రోల్ చేసుకుంటుంది. సార్ క్వీన్ చెక్ పెడదాం సార్. సార్ చెప్పండి. సార్ నోటేషన్ చెప్పండి. నైట్ H7 నైట్ H7 లో ప్లేస్ చేసి సార్ నేను చెప్పేది నేను సార్. చెప్పండి. క్వీన్ A3 చెక్ పెట్టాను అనుకో సార్, ఇప్పుడు రుక్ తో క్యాప్చర్ చేయండి సార్. అంటే ఇంతకుముందు మనం ఏం చేసాం, రుక్ ని E8 లో ప్లేస్ చేసుకుని ఇంతకుముందు అటాక్ చేసాం కదా. సార్ అప్పుడు టూ మూవ్స్ సార్. ఇంతకుముందు మనం రుక్ ని E8 లో ప్లేస్ చేసుకున్నప్పుడు ఇంకొక సపోర్టింగ్ Sir, why సపోర్ట్ not knight on a h7 check? H7 లో ప్లేస్ చేసుకుంటే ఇటువైపు వస్తుంది. సార్ సో మళ్ళీ మనం అటాక్ చేసుకోకుండా ఉండాలి. Yes, sir. సార్ నేను చెప్పేది నేను సార్. చెప్పండి. సార్ క్వీన్ A3 చెక్ పెట్టాను సార్, టూ మూవ్స్ చెక్ పెట్టు. రుక్ తో క్యాప్చర్ చేస్తే ఏమైతే చెప్తాను సార్. క్వీన్ క్యాప్చర్ చేయండి సార్ రుక్ తో. ఓకే, R8 చెక్ పెట్టు. అంత ఈజీ ఫుల్ అవుట్ సార్ వాళ్ళు. అంతే. సో మనం క్వీన్ ని సార్ ఫుల్ అవ్వకుండా మంచిగా చెక్ పెట్టాను సార్. అంతే. క్వీన్ A3 చెక్. ఇప్పుడు మనం ఓవర్లోడ్ అయిన మెటీరియల్ ఏంటి? ఇప్పుడు క్వీన్ ఏదైతే ఉందో వైట్ కలర్ క్వీన్, ఇక్కడ ఈ యొక్క మనకు క్వీన్ A3 పెట్టిన తర్వాత R+A3 కదా సార్. సో అప్పుడు రుక్ తెచ్చి చెక్ పెట్టింది సార్ నైట్ H7 సార్. ఇప్పుడు నార్మల్ గా మన రుక్ ని E8 లో ప్లేస్ చేసుకుంటే ఇంకొక రుక్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రుక్ ని మనం డిఫ్లెక్షన్ చేయాలి. ఇప్పుడు లైక్ ఓవర్లోడ్ అయిన మెటీరియల్ ని డిఫ్లెక్ట్ చేయాలి. సార్ చెప్పండి. ఒకవేళ క్వీన్ పెట్టండి ఇందాక అట్లా క్వీన్ A3 QA3 చెక్స్. కింగ్ G8 లో మూవ్ అయితే ఓకే, కింగ్ ఒకవేళ G8 లో మూవ్ అయింది అనుకోండి, ఇలా వచ్చి క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ కింగ్ కి వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే కంట్రోల్ మొత్తం ఎంటైర్ ఫైల్ ఓన్లీ ఒక క్వీన్ మాత్రం వస్తుంది. అండ్ దెన్ ఇప్పుడైనా కానీ మేట్. సార్ మళ్ళీ వెళ్ళండి సార్ లాస్ట్ మూవ్. సార్ ఇంకొక నైట్ సార్ చెప్పేది సార్. 4th మూవ్ కూడా చేయొచ్చు సార్ మనం, నేను చెప్పిన వేరియేషన్ లో. ఏది ఇంత ముందు క్వీన్ A3 క్వీన్ A3 చెక్ పెట్టాను సార్. చెప్పేది సార్, చెప్పిన మూవ్ చేయండి సార్ ప్లీజ్. అయిపోయింది కదా ఆల్రెడీ. R H8 ఇంకోటి
ఓకే. Queen A3 check. యాహ్! NE7 block. NE7 బ్లాక్. సార్ అట్లా కాకుండా Queen plus 8 check. క్వీన్ క్రాస్ 8 చెక్. ఇప్పుడు క్వీన్ తో బ్లాక్ చేయకపోతే మళ్ళీ సార్ ఒకసారి నైట్ తో బ్లాక్ చేస్తే ఇది చెక్ మేట్ అయిపోయింది సార్. క్వీన్ తోనే ఫోర్త్ మూవ్ సార్ ఇంకా. క్వీన్ తోని బ్లాక్ చేసుకుంటారు. దెన్ క్వీన్ C8 క్వీన్ క్రాస్ C8 చెక్. క్యూ క్రాస్ C8 చెక్. N cross C8. అండ్ దెన్ మేట్ ఎస్ సార్. RE8 హ్యాష్‌ట్యాగ్. మంచి ఫోర్త్ మూవ్ కూడా చేసాం సార్ మనం ఓవర్లోడ్ మెటీరియల్ ని. సో ఇక్కడ మనకు వన్స్ మనం ఓవర్‌లోడ్ అయిన మెటీరియల్ ఫైండ్ ఔట్ చేసుకుంటాం. తర్వాత దాన్ని డిఫ్లెక్షన్ చేసుకుంటాం. ఇక్కడ డిఫ్లెక్షన్ కోసమే మన క్వీన్ ని A3 లో ప్లేస్ చేసుకుంటాం. అర్థమైందా? యాహ్! ద నెక్స్ట్ పజిల్ సెకండ్ చూడండి. లైక్ అనదర్ వార్మ్ అప్. లైక్ ఇలాగే ఓవర్‌లోడ్ అయిన మెటీరియల్ ని ఫైండ్ ఔట్ చేసి డిఫ్లెక్ట్ చేయమని. లైక్ రైట్ నౌ వి ఆర్ విత్ ద బ్లాక్ అండ్ వి హావ్ టు డెలివర్ టు ద వైట్ మెటీరియల్. రైట్ సార్. యాహ్! అండ్ వైట్ దగ్గర బ్లాక్ అటాక్ చేసుకోకుండా ఆపడానికి ఏం మెటీరియల్ ఉంది ఇక్కడ? సార్ రుక్స్ సార్. సో ఒకవేళ మనం ఫర్దర్ గా ఇలా అటాక్ చేసుకున్నప్పుడు ఈ రుక్ ఉందంటారు ఇక్కడ. నాకు ఒక ఐడియా ఉంది సార్. ఇప్పుడు చెప్పండి. RE1 చెక్ పెట్టాను సార్. RE1 RE1 cross E1 R క్రాస్ E1 Q cross F4 F4 చెక్. కింగ్ మూవ్ చేస్తాడు సార్. యా నెక్స్ట్ రుక్ తీసుకొని చెక్ పెట్టండి సార్. ఎస్ సార్. చెక్ అండ్ సేఫర్ స్క్వేర్. ఇంకా అట్లా ఎస్కేప్ అవుతుందా? అండ్ ఇక్కడ మనం క్వీన్ ని యూజ్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం చెక్ డెలివర్ చేయడానికి. సార్ ఇంకో One మేట్ move. సార్. Hmm. సార్ ఇంకో మేట్ అంటున్నారు సార్. యా ఇలా అటాక్ చేసుకుంటారు. సార్ సార్ చెప్పేది నేను సార్. చెప్పండి. క్వీన్ E1 చెక్. క్వీన్ E1 చెక్. ఎస్ సార్. ఆల్రెడీ రుక్ ఇక్కడ ఉంది కదా. సార్ KD1 పెట్టండి సార్. లేకపోతే ఇది మేట్ అయిపోయి దాని ముందే చెక్ చేసుకోవచ్చు. ఈజీగా అసలు వద్దు. సార్ రుక్ తో క్యాప్చర్ చేస్తే చాలా ఈజీ సార్. లేట్ అంత ఈజీగా చేయరు సార్ అది. యా రుక్ ఆన్ D3 చెక్. కింగ్ ఆన్ D2. D2 ఎక్కడ వెళ్తుంది? సార్ రుక్ ఆన్ E3. బ్లాక్ మాత్రమే ఆప్షన్ ఉంది. అదన్ చెక్. నో సార్ నో సార్. Safer సార్ D2 సార్. నో సార్. D2 ఎందుకండి? నో సార్ వెనక్కి పెట్టండి సార్. సార్ ఇక్కడ క్యాప్చర్ చేయండి చెప్పనా సార్. ఓకే. సార్ ఇప్పుడు క్యాప్చర్ చేసుకోండి. రుక్ తో క్యాప్చర్ చేసుకోండి సార్. సార్ ఓకే. సార్ రుక్ తో క్యాప్చర్ చేసి చెప్తా సార్ వినండి. 1 స్క్వేర్ అడ్వాన్స్. సార్ మీరు రుక్ తో క్యాప్చర్ చేస్తే అన్నా కదా సార్. చెప్తాను సార్. ఒక్కసారి దీన్ని కంటిన్యూ చేద్దాం, తర్వాత రుక్ తోని క్యాప్చర్ చేసుకుందాం. సార్ ఇప్పుడు క్వీన్ D5 పెట్టండి సార్. 5 Queen ఎస్ సార్. D5 రుక్ సపోర్ట్ లేకుండా ఉంది కదా. సార్ బిషప్ ఉంది సార్. D4 సార్. బిషప్ QD4. QD4 ఆ? ఎస్ సార్. సార్ లేకపోతే ట్రై చేయండి సార్. క్వీన్ F2 సార్. పెట్టండి సార్ ఒకసారి. F2 పెట్టండి సార్. ఒక్కసారి వెనక్కి పెట్టండి సార్. ఓకే. సార్ నేను చెప్పేది సార్ ఒకసారి. ఫస్ట్ మూవ్. సార్ ఎవరు చెప్పండి సార్. సాత్ ఎవరు చెప్తారంటే కిషన్ చెప్తారు. కిషన్. యా కంటిన్యూ చేయండి మీరే. సార్ అన్నీ అవుతుంది లైక్ ఇదే కదా కంటిన్యూషన్ కదా సార్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇది మనకు ఫస్ట్. ఎస్ సార్. ఇప్పుడు
సార్ బ్లాక్ చెప్పేది సార్. చెప్పండి. సార్ ఇప్పుడు RE1 ఒక్క నిమిషం కిషన్ చెప్తారు. కిషన్ తర్వాత ఒక్కొక్క నేమ్ మెన్షన్ చేస్తాను. RE1. యా RE1 ఎందుకు RE1? So because capture చేస్తే మనం like next move లో pin చేయొచ్చు. Not pin, like we could exchange for like next move లో protect చేయడానికి సార్. ఇప్పుడు ఈ రుక్ ని మనం ఓవర్లోడ్ అనే మెటీరియల్ ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సార్ ఎందుకంటే బికాస్ క్యాప్చర్ చేస్తే క్వీన్ మనం క్యాప్చర్ చేసేయచ్చు. అండ్ అలాగే మనం ఇటువైపు ఒకవేళ ఈ యొక్క స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఇటువైపు రావాలి. అంటే ఈ 2 స్పేస్ రుక్ ఒకటే కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఓవర్లోడ్ అయిన మెటీరియల్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఎస్ సార్. సో ఇప్పుడు సో అది ఏదైనా వచ్చినప్పుడు ఒకవైపు అది తీయాలని అది అక్కడికి వెళ్ళిద్ది. సో అక్కడికి వెళ్తే మనం క్వీన్ క్యాప్చర్ చేసుకొని చెక్ పెడతాం. దట్స్ ఇట్. అవును ఈజీ అయిపోతుంది. ఇప్పుడు సార్ మనం ఫోర్స్ మూవ్ చేసాం. సో కింగ్ ఒకవేళ మూవ్ అయింది అనుకోండి. సార్ కింగ్ ఇక్కడ కాదు బిషప్ తో బ్లాక్ చేసేది సార్. సరే ఓకే బిషప్ తో బ్లాక్ చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ అయినా మనం కానీ బిషప్ క్యాప్చర్ చేసి ఆర్ రుక్ ని క్యాప్చర్ చేయొచ్చు. రుక్ సార్. వెయిట్ అయినా ఇప్పుడైనా మనం ఫోర్స్ మూవ్ చేయాలి. ఇప్పుడు కూడా ఇప్పుడు రుక్ క్యాప్చర్ చేయండి సార్. రుక్ సార్ కాదు సార్ రుక్ క్యాప్చర్ D1 సార్. రుక్ క్యాప్చర్ D1. సార్ నేను చెప్పాను కదా సార్ ఫస్ట్. రుక్ క్యాప్చర్ D1 ఎస్ సార్. లైక్ ఫోర్స్డ్ మూవ్ మళ్ళీ ఎస్ సార్. కింగ్ క్యాప్చర్ చేసింది అనుకోండి. రుక్ ఆన్ D8 check and if it moves to E2 blunder. Then you could move bishop on a D3. బిషప్ on a D3 check అండ్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి నేను సో ఐ విల్ ప్రిఫర్ దిస్ వన్. Bad move. Again, bishop capture. No, bishop capture. This will be a bad move again. I think I'll go for a. Sir, queen on a C6 plus. Bishop captures F1. Bishop capture F1 Yes, sir. Okay. Yes, sir. And you have the two options with the king or with the rook. Sir, rook will capture. Rook tone capture చేసుకుంటారు. Sir, rook on a D2 plus. Not rook on a D2, sorry. Not rook on a D2. Sorry. Yeah, sorry. Queen on a C5 check. Queen on a C5 check. And it is moved to the light color square. To dark. Next. I could play again queen on a D5. Queen on a D5. D5. And king moves to here. That's a blunder again. Queen on a D3. Yeah, D3 and then check. And here. Queen on a E2. Queen on a E2 check. And here. Bottom, sir. It'll go down, not up. Okay. Safe square is down only, sir. I don't know. We could go for. I don't know. There are many options here. Or like we could force move rook on a D3. Rook on a D3. No, not a D2. D2, yeah. Rook on a D2. చెప్పండి. చెప్పేది నేను సార్. రుక్ ఆన్ D1 పెట్టండి సార్ ఇప్పుడు. ఫోర్స్ మూవ్ ఎస్ సార్. క్యాప్చర్ చేస్తాం. సార్ అది కాదు సార్. రుక్ ఆన్ D1 సార్. రైట్ నో D1 గా వచ్చింది. నాకు కనిపించలేదు. సార్ రుక్ ఆన్ D1. ఇప్పుడు వాళ్ళు క్యాప్చర్ చేసినా ఒకటే క్యాప్చర్ చేయకపోయినా ఒకటే.
సార్ క్యాప్చర్ చేయరు సార్. చెయ్యరు ఎందుకంటే క్వీన్ సపోర్ట్ ఉంది ఈ ఒక్క స్క్వేర్ కి. That's why, sir, why not? They take. Oh no. Sir, queen captures f7, sir. సార్ మనం Sir, white moves, sir. White moves సార్ Sir, next move white against him, sir. It black గెలవాలి. సార్ బ్లాక్ అయితే నేను చెప్తాను సార్ ఫస్ట్ మూవ్ నుంచి. చెక్. కింగ్ సార్ చెక్మేట్. అదే సార్, అది కాదు సార్, రుక్ తేకూడదు. ఫస్ట్ మూవ్. సో మనం క్వీన్ ని క్యాప్చర్ చేసుకోవాలి అట్ ఎనీ కాస్ట్. సార్ క్వీన్ కి క్యాప్చర్ చేసుకొని చెప్పేది చేస్తున్నారు. సో లైక్ దిస్ ద ఫస్ట్ మూవ్. సార్ నేను చెప్పేది సార్. చెప్పండి. సార్ r1 చెక్. r1 చెక్. క్వీన్ క్రాస్ f4. క్వీన్ క్రాస్ f4 చెక్. క్వీన్ క్రాస్ f4 చెక్. ఇప్పుడు రైట్ నౌ చెక్ లో ఉంది కదా. సారీ r క్రాస్ e1. r క్రాస్ e1. క్వీన్ క్రాస్ f4 చెక్. యా ఇక్కడ నుంచి గేమ్ ఈజీ అయిపోతుంది ఇంకా. సార్ చెప్పేది సార్. రుక్ ఆన్ e3. d1 and the d8 check and only the one move సార్ and it is a check mate. సార్ ఇంకోటి ఏంటంటే సార్ బ్లాక్ చేసిన చెక్ పెట్టా సార్. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ సార్ f4 చెక్ పెట్టాను సార్. మళ్ళీ f4 చెక్ దగ్గర వెళ్ళండి. క్వీన్ ఆన్ f4 చెక్. Yeah, queen on f4 check. రుక్ d3. సార్ రుక్ e3. e3 సపోర్ట్ లేదు కదా. బ్లాక్ వేసుకోండి సార్. మళ్ళీ క్యాప్చర్ చేసుకొని మళ్ళీ చెక్ డ్రా చేసుకుంటుంది కదా. సార్ సెకండ్ పజిల్ సార్. d1 సార్. క్వీన్ d1 చెక్ ఇంకా ఇది సార్ గేమ్. సార్ ఇప్పుడు ఏం చేస్తున్నా వైట్ కే సార్. మీరు అక్కడ వైట్ కలర్ క్వీన్ ని క్యాప్చర్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు బ్లాక్ కి ఫేవర్ గా ఉంది. లేకపోతే ఇంకా డిఫికల్ట్ అయ్యేది గేమ్. ఇంకా ఇద్దరికి టఫ్ సార్ అయ్యేది. ఇట్స్ లైక్ ద సార్ గుకేస్ మ్యాగ్నస్ లాంటి మ్యాచ్ ఇది. లేదు ఇది నార్మల్ గా ఎప్పుడు 2008 లో జరిగిన గేమ్. అదే సార్ కొంచెం గుకేస్ మ్యాగ్నస్ లాగా Yeah. జరిగిన గేమ్ లాగా ఉంది. ఓకే. సార్ నెక్స్ట్ బదులు సార్. సో ఇలాగా స్టార్టింగ్ ఆఫ్ ద మూవ్ లోనే డిఫ్లెక్షన్ చేయాల్సిన మెటీరియల్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే సో డిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. ముందు ఓవర్లోడ్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటే అప్పుడు మనకు ఎలా డిఫ్లెక్ట్ చేసుకోవాలని అర్థం అవుతుంది. సో ఇక్కడ ఈ యొక్క రుక్ అనేది మనకు ఓవర్లోడ్ అనే మెటీరియల్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇక్కడ డిఫ్లెక్షన్ యూజ్ చేసుకొని దాన్ని డైవర్ట్ చేసాం. అందులో క్యాప్చర్ చేసుకొని గెయిన్ విన్నింగ్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సార్ చెప్పండి. గేమ్ పక్కన నా పేరు ఎందుకు వచ్చింది సార్? లక్కీ విహాన్ ఇక్కడ పక్కన. ఏమో మీరు ఇందులో ఉన్నారేమో. నేనేమి లేను సార్. సరే ఓకే సార్ నేను తర్వాత మీరు క్లాస్ అయిపోయాక అప్పటికప్పుడు నేను ఇంట్లో చూస్తూ ఉంటాను సార్ ఎప్పటికప్పుడు. అందుకని వచ్చినట్టుంది. ఓకే సరే ద సెకండ్ పజిల్ కంప్లీట్ కదా. అండ్ థర్డ్ వన్ ఒకసారి చూడండి. There is no breathing space for the white king, but the soldier still guards him. Like ఏదో వైట్ కలర్ కింగ్ కి ఊపిరి పీల్చుకోవడానికి కూడా స్పేస్ లేదు. కానీ ఇంకా వైట్ కలర్ ఏదైతే సోల్జర్స్ ఉన్నాయో ఇంకా సపోర్ట్ చేస్తున్నాయి వైట్ కలర్ కి. లైక్ ఆ సపోర్ట్ చేసే ఆ ఓవర్లోడ్ పీసెస్ ఏమున్నాయో ఒకసారి చూడండి వైట్ కలర్ క్యాంప్ లో. రైట్ నౌ వి ఆర్ విత్ ద బ్లాక్. సార్ 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 చెక్ మీద వచ్చింది సార్. చెప్పండి. సార్ ఫస్ట్ r plus f2 చెక్. సార్ r plus f2. సార్ సార్ బ్లాక్ చెప్పండి. r plus f2. జిష్ణు మీరు చెప్పండి ఈరోజు. సార్ f2 నేను చెప్తాను సార్ జిష్ణు తర్వాత. ఒక్క నిమిషం. ఓకే తర్వాత జిష్ణు తర్వాత మిమ్మల్ని అడుగుతాను. ఇక్కడ ఓవర్లోడ్ అనే కాన్సెప్ట్ లో ఏ మెటీరియల్ ఎక్కువ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తుంది ఇక్కడ.
ఒక్క నిమిషం జిష్ణు అయిపోయిన తర్వాత నేను 1 after 1 అడుగుతాను. సార్ బిషప్ ఒక్క నిమిషం ఉండండి అమ్మా. సార్ జిష్ణు తర్వాత నాకు సార్. సార్ నేను ఆల్ఫాబెటికల్ తీసుకొస్తాను. ఒకసారి జిష్ణు అయితే కంప్లీట్ చేయనివ్వండి. సార్ జిష్ణు సార్ జిష్ణు చెప్పండి ఆన్సర్ ఏంటి? బిషప్ సార్. బిషప్ ని ఎక్కడ ప్లేస్ చేయాలి? రైట్ నౌ వి ఆర్ విత్ ద బ్లాక్. ఓకే అండ్ ఇప్పుడు మనం అటాక్ చేసుకోవడానికి ఏమున్నాయి? ఇప్పుడు రుక్ సపోర్ట్ తో ఉంది. సో రుక్ ఈ యొక్క స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది. అండ్ నైట్ ఈ యొక్క స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది. ఓకే. సో కింగ్ అసలు కింగ్ కి స్పేస్ కూడా లేదు కదా ఇక్కడ. సార్. మ్మ్. సార్ సో ఇప్పుడు మనం చెక్మేట్ ఎలా చేసుకోవాలంటే ఈ నైట్ అనేది ఫర్దర్ కి వస్తే ఇక్కడికి వస్తుంది. వస్తే చెక్మేటా? నో సార్ చెక్ సార్. నాట్ సార్. నో. ఎందుకు? నైట్ అక్కడికి వచ్చేస్తే H4 స్క్వేర్ అలాగే ఉంటుంది. నాకు ఒకటి అర్థం వెయిట్ కాదు. ఒక్క నిమిషం. అంటే మనం చెక్మేట్ ఎలా చేసుకోవాలంటే ఇదేనా? ఒక్క నిమిషం ఉండండి. జిష్ణు సార్ 2 మూవ్స్ లో మేడ్ వచ్చింది, 6 మూవ్స్ లో మేడ్ వచ్చింది సార్ నాకు. సార్ నైట్ పెట్టండి సార్ ప్లీజ్ సార్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం చెక్ డెలివర్ చేద్దాం. ఇప్పుడు నైట్ తోనే కదా మనం చెక్మేట్ డెలివర్ చేయాల్సింది ఇప్పుడు, అవునా? సో ఇప్పుడు నైట్ అనేది ఆ F4 అనే స్క్వేర్ కి రాకుండా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? బిషప్ సార్. సార్ 2 మూవ్స్ లో చెక్ పెట్ సార్ చెప్పానండి. బిషప్ ఓవర్లోడ్ పీస్ అని అర్థమైందా మీకు? ఎస్ సార్. సార్ ఇప్పుడు నేను చెప్పాను సార్ 2 టైప్స్ ఆఫ్ మేట్స్ వచ్చాయి సార్ నాకు. సరే ఒకసారి ఇది కంప్లీట్ చేసేసుకొని మిమ్మల్ని అడుగుతాను. సో ఇప్పుడు ఓవర్లోడ్ పీస్ అనేది మనకు బిషప్ అని అర్థమైంది. దాన్ని ఎలా డిఫ్లెక్షన్ చేస్తారు ఇప్పుడు? సార్ ఆర్ క్రాస్ F2 వేసి చెక్ చేయొచ్చు. ఫ్రీ పింక్ చేసి మనం F2 లో ఉన్న పౌన్ ని క్యాప్చర్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు బిషప్ అనేది ఫోర్స్ మూవ్ తీసుకోవాలి కదా. డైరెక్ట్ చెక్ మేట్ 2 మూవ్స్ అయిపోయింది. అందరూ ఇలా మీట్ డెలివర్ చేసుకో. సార్ ఇంకో మేట్ సార్. చెప్పండి. సార్ ఇంకో మేట్ చెప్పండి. ఆర్ క్రాస్ F2 ఆర్ క్రాస్ F2 ఆర్ D8 చెక్ D8 చెక్ కింగ్ H7 యా ఆర్ H8 చెక్ ఆర్ H8 చెక్ ఎస్ సార్. ఓకే. కే క్రాస్ H9 యా కింగ్ క్యాప్చర్ చేసుకోవాలి. ఇప్పుడు నైట్ ఎలాగో నెట్ డెలివర్ చేయడానికి రావాలి కాబట్టి కే క్రాస్ H8 ఆర్ G1 రుక్కున G1 జీవన్ అయితే ఏమైంది? ఓకే లైక్ ఇలా బ్లాక్ చేసుకోవడమే కదా. చెక్ ఆర్ క్రాస్ G1 F3 చెక్ కాదు సార్ చెప్పేది ఆన్సర్ టోటల్. ఓకే. ఆర్ క్రాస్ G1 బిషప్ క్రాస్ F2 B క్రాస్ F2 B క్రాస్ F2 నా? ఎస్ సార్. ఎందుకు ఇప్పుడే చేసేస్తే అయిపోద్ది సార్ ఎందుకంటే చెక్ మేట్ అవ్వదు సార్ ఇప్పుడు. అయిందిగా. నైట్ F4 చెక్ హ్యాష్ ట్యాగ్ చెక్ సార్. ఎందుకు బ్లాక్ నైట్ తో ఎలా బ్లాక్ చేసుకుంటారు మీరు చెక్ ని? సార్ ఎక్కడ కాదు సార్. బిషప్ క్రాస్ F2 తర్వాత సార్ నేనంది మీరు రుక్ ని మూవ్ చేయలేదు. రుక్ క్రాస్ G1 అని చెప్పారు మీరు. అది ఇంట్లో రుక్ క్రాస్ G1 అని చెప్పా. G1 లోనా? సార్ ఫస్ట్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి సార్. ఆర్ G1 పెట్టా కదా సార్. రుక్కున G1 ఓకే. ఆర్ క్రాస్ G1 ఓకే. బిషప్ క్రాస్ F2 ఓకే. నైట్ F4 చెక్ ఓకే. కింగ్ H4 ఓకే. G5 చెక్ మేట్ యా చెప్పాను కదా 6 మూవ్స్ చెక్ మేట్ అదే. సో ఇలాగనే చేయొచ్చు. ఓకే డన్నా. లైక్ ఫర్దర్ గా మనకు డిఫ్లెక్షన్ అండ్ అలాగే ఓవర్లోడ్ అనేవి లైక్ ఇంటర్లింక్డ్ గా ఉంటాయి. సో ఒకటి మీరు ఈజీగా చేసేస్తే ఇంకోటి కూడా వచ్చేస్తుంది ఈజీగానే. దాన్ని అర్థమైందా?
ఈ రోజు ఇదే హోంవర్క్ ఉంటుందమ్మా. యా ఒకసారి 4th వన్ చూడండి. లైక్ వైట్ క్యాన్ సరే విన్ హోంవర్క్ ఏంటి? ఈ పజిల్సే మీరు కంప్లీట్ చేసి పంపిస్తారు మళ్ళీ. ఓకే. యా అండ్ వైట్ క్యాన్ విన్ most neatly by the exploiting an overloaded piece in a black camp. సో ఇక్కడ బ్లాక్ క్యాంప్ లో ఓవర్లోడ్ అయిన పీస్ ని ఫైండ్ అవుట్ చేసి డిఫ్లెక్షన్ తోని మనం గేమ్ ని విన్ అవ్వాలి. లైక్ అక్కడ బ్లాక్ క్యాంప్ లో ఆ ఓవర్లోడ్ అయిన పీస్ ని డిఫ్లెక్ట్ చేయండి, ముందు ఫైండ్ అవుట్ చేయండి. నాకు తెలుసు సార్, క్వీన్ అనుకోండి సార్. ఇంటి చెక్ పెట్టుకుని చుట్టూ చెప్పండి. ఈసారి చిన్మయ్ మీరు చెప్పండి. నెక్స్ట్ ఏం చెప్తాను సార్ చిన్న మీద అవును. ఓకే, డిఫ్లెక్షన్ చేసుకోవడానికి అసలు మెటీరియల్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ఓవర్లోడ్ అనే మెటీరియల్ ని పౌండ్ కంట్రోల్ అండ్ this is pound control. సో ఇంకేమున్నాయి? ఒకవేళ క్వీన్ ఈ యొక్క స్క్వేర్ కి వస్తే చెక్మేటే కదా, అవునా? సో ఇప్పుడు క్వీన్ అనేది ఇలాగ D6 లోకి రాకుండా ఎవరు ఆపుతున్నారు? క్వీన్ ఇంకా కింగ్ ఎలాగో రాదు కదా, ఎందుకంటే పౌండ్ సపోర్ట్ ఉంది కాబట్టి. సార్ ఈజీ సార్ చెక్మేట్. మీరు కాదు, చిన్మయ్. ఇప్పుడు చెప్పండి అమ్మ చిన్మయ్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఆ క్వీన్ ని ఈ యొక్క స్క్వేర్ నుంచి మీరు పంపించేస్తే మీరు ఈజీగా చెక్మేట్ అనేది డెలివర్ చేసుకోవడానికి రెడీగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఓవర్లోడ్ అయిన పీస్ ని ఫైండ్ అవుట్ చేశారు, ఇప్పుడు డిఫ్లెక్షన్ చేయండి ఆ పీస్ ని. సార్ చెక్మేట్ సార్. చెక్మేట్ అయిపోయింది సార్. సరే, డిఫ్లెక్షన్ చేసిన తర్వాత చెక్మేట్ డెలివర్ చేశారు. మీరే చిన్మయ్ మీరే చెప్పండి. RF6 సార్. RF6 ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, F6 చెక్ అండ్ ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. ఇప్పుడా సార్ చేయాల్సింది? ఒకవేళ మీరు ఈ స్క్వేర్ లో ప్లేస్ చేసుకుంటే మీరు అయిపోతుంది చెక్మేట్. సో కాబట్టి పెట్టండి సార్, ఒక్కసారి అక్కడ పెట్టండి సార్, ఒక్క నిమిషం. E6. ఓకే ఓకే సార్ ఇక్కడ BE4 సార్. BE4. BE4. ఓకే, BE4 అండ్ ఇటువైపు ఎస్కేప్ అవుతుంది. ఓకే సార్, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మళ్ళీ వెనక్కి పెట్టండి సార్ బిషప్ ని. ఓకే వెనక్కి పెట్టండి సార్ బిషప్ ని. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే పాన్ ని తీసుకొని C4 లో పెట్టండి సార్. పౌన్ C4 అడ్వాన్స్ ఎందుకు? ఈ స్క్వేర్ సార్ ప్లీజ్ సార్. ఓకే. నెక్స్ట్ బ్లాక్ రాండమ్ సార్. రాండమ్ ఎందుకు? క్వీన్ మీరు వదిలేసారు, అక్కడ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఓకే, పిన్ అయిపోయింది కదా. ఓకే, వదిలే. పిన్ అయిపోయింది, వెళ్ళలేదు. సచిన్ మీద నేను చెప్పొచ్చు సార్. రాకూడదు. రుక్కన్ కాపీ చేస్తారు సార్. ప్లీజ్ సార్. దిస్ వన్ నో సార్. వైట్ రుక్కన్ కాపీ చేసి బిషప్ కాపీ చేసింది. ఓకే సార్, రుక్ పెట్టారు కదా సార్. నెక్స్ట్ స్టెప్ చెక్మేట్ సార్. సార్ నెక్స్ట్ స్టెప్ చెక్మేట్ సార్. చెప్పండి. E6 లో రూక్ E6 లో పెట్టేస్తే అవ్వదా? E4 సార్. E6 పెడితే అవ్వదా సార్? E6 లో E4. పౌన్ కంట్రోల్ BE4. ఓకే సార్ ఒకసారి మళ్ళీ చెప్తారా? ఒకటే వేరియేషన్ లో అన్ని వేరియేషన్ లో ఉంటే నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. ఓకే అమ్మ, ఎందుకండి లైక్ రుక్ ని మనం యాక్టివేట్ చేసుకున్నాం లైక్ దిస్ వన్, అండ్ క్వీన్ బ్లాక్ చేసింది, అండ్ పౌన్ అడ్వాన్స్ చేసాం, అండ్ రుక్ ఆ స్క్వేర్ ని లైక్ కంట్రోల్ చేసుకోవడానికి వచ్చింది మళ్ళీ, అండ్ దెన్ బిషప్ ని అడ్వాన్స్ చేసుకుని లైక్ E4 లో డెలివర్ చేసాం మీట్.
సార్ చెప్పండి అమ్మా. లాస్ట్ మూవ్కి వెళ్ళండి. ఓకే, హ్యాష్ ట్యాగ్ ముందుది ఇగో వైట్ మూవ్. వైట్ మూవ్ కదా. ఇప్పుడు RE6 ఒకసారి పెట్టండి. RE6 వైట్ మూవ్ RE6 ఒకసారి పెట్టండి. ఈ R+E6 ఎస్ సార్, R×E6. రైట్ నౌ ద బ్లాక్ ఇస్ కంప్లీటెడ్. ఓకే, క్యాప్చర్ చేశాను. రీక్యాప్చర్ చేయండి. పవన్ తో రీక్యాప్చర్ చేసుకుంటారు. ఇప్పుడు D6 లో పెట్టేస్తే అవ్వదా? అయిపోతుంది. సార్ నా మీదైతే చెప్పేశాడు సార్. మొత్తం టాపిక్ పిండి పెట్టి చెప్పేశాడు. అంటే అక్కడ పాసిబిలిటీస్ అన్నీ ఉన్నాయి కదా, సో అవి ఫైండ్ అవుట్ చేశారు. నేను అది చెప్దాం అనుకునే లోపు చెప్పేశాడు సార్. అంటే లైక్ థాట్ అని థింక్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది కదా. అక్కడ డిఫ్లెక్షన్ చేయాల్సింది ఒక క్వీన్ ని. సో వన్స్ ఒక క్వీన్ ని మనం ఇక్కడ నుంచి డైవర్ట్ చేసినా రిమూవ్ చేసేసినా సో మనకి ఈజీ అయిపోతుంది గేమ్. లైక్ ఫోర్త్ వన్ అర్థమైందా ఎస్ సార్. కిషన్? కిషన్ ఉన్నారా? ఓకే సార్. ఓకే, ఫిఫ్త్ వన్. If one of the white piece were not there, it would be made. అండ్ ఒక వైట్ మెటీరియల్ ఏదైతే ఉందో అక్కడ ఉంటే మనం మీట్ డెలివర్ చేసుకోలేము. సో దాన్ని ఎలాగా ఫైండ్ అవుట్ చేస్తారు అండ్ దాన్ని ఎలా డిఫ్లెక్ట్ చేస్తారు. లైక్ రైట్ నో వీఆర్ విత్ ద బ్లాక్. అండ్ ఫిఫ్త్ వన్ ఇక్కడ ముందు చెక్ మెట్ డెలివర్ చేసుకోవడానికి ఏ మెటీరియల్ ఆపుతుందో ఒకసారి చూడండి. రైట్ నో వీఆర్ విత్ ద బ్లాక్ కదా, వైట్ కలర్ కింగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది సార్ క్వీన్. క్వీనా? ఎస్ సార్. నైట్ పవన్ సపోర్ట్ ఉంది. పవన్ సపోర్ట్, నైట్ కంట్రోల్, నైట్ కంట్రోల్. సో ఓన్లీ ఈ టూ స్పేస్ మాత్రమే కంట్రోల్ చేయాలి ఇప్పుడు మనం. సార్ 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 ఫోర్త్ పొజిషన్ ఇంకో రకమైన వేరేది వచ్చింది సార్. కొంచెం ఉంది సార్. వదిలేండి, పోతుంది. మీకు ఆ వేరియేషన్ మీకు ఇచ్చేస్తాను. సార్ రైట్ నౌ వి ఆర్ ఇన్ ద బ్లాక్. యా, వీఆర్ విత్ ద బ్లాక్. అంటే ఇప్పుడు మనం ఈ నైట్ ఆల్రెడీ ఈ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది. అండ్ లైక్ ఇంతకుముందు మనం చెప్పినప్పుడు ఈ టూ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటే చెక్మెట్ అనుకున్నాం కదా, అవునా? అంటే ఇప్పుడు ఇట్లా హారిజంటల్ గా ఒక ఫైవ్ లైన్ ని ఒక ర్యాంక్ ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏ మెటీరియల్ ని చూస్ చేసుకుంటారు మీరు? రుక్ ఆర్ క్వీన్ సార్. రుక్ ఆర్ క్వీన్. సో ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ గా ఏదైనా రుక్ ఉందా? ఎస్ సార్. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. రిచ్ ఇట్. సో మనం ఇక్కడ దీన్ని క్యాప్చర్ చేసుకుంటే రుక్ ఉంది. సో ఇక్కడ ఓవర్లోడ్ అనే మెటీరియల్ ఇప్పుడు H1 లో ఉన్న రుక్. సో ఆ రుక్ ని ఇప్పుడు డిఫ్లెక్ట్ చేయాలి. ఎలా డిఫ్లెక్ట్ చేస్తారు? మీరు ఒకవేళ రుక్ ని క్యాప్చర్ చేసి లేదు, మీరు ఈ రుక్ తోని చెక్ మిడిల్ చేసుకుంటారు. అలా చెక్ మిడిల్ చేసుకునే ప్రాసెస్ లో H1 లో ఉన్న రుక్ అనేది కంట్రోల్ చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి అఖిలేష్ మీరే. ఇప్పుడు అఖిలేష్ మీరే. సార్ క్వీన్ F1. ఎందుకు F1? డిఫ్లెక్షన్. ఓకే, R+F1. R+F1 and then RH checkmate. R+H3 checkmate. చెప్పేశారు సార్ నా ప్లాన్. ఓకే, ఇప్పుడు ఒకవేళ క్యాప్చర్ చేయకుండా కరెక్ట్ గా చెప్పగలుగుతా, నాకు అర్థం కావట్లేదు సార్. అనుకుందే చెప్తున్నారు అందరూ. అంటే ఫైండ్ అవుట్ చేశారు మీరు. లైక్ వన్స్ ఒకసారి థింక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. సార్ బానే ఉందా సార్ ఇది? ఓకే, కానీ ఒకవేళ క్యాప్చర్ చేయకపోతే ఏం చేస్తారు?
క్యాప్చర్ చేయకుండా ఇప్పుడు ఒకవేళ లైక్ నైట్ తోని ఇలాగ చెక్ డిలో చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సార్ 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 ఆ, H1 ఆ? H1 Q cross H1 చెక్ కదా చెక్ ఉంది ఇప్పుడు. సార్ కింగ్ G7 G7 లో మూవ్ చేస్తారా? లైక్ ఎందుకు మూవ్ చేసుకుంటే మళ్ళీ థ్రెట్ ఎక్కువ అవుతాయి కదా? ఇవి నైట్ ని క్యాప్చర్ చేసుకోవడానికి ఏమిటి లేవా? D cross E5 D cross E5 అండ్ దెన్ సార్ సార్ ఇప్పుడు వైట్ F3 పెట్టండి R cross F1. మళ్ళీ సేమ్ అయిపోతుంది సార్ R cross H3 అందులో ఒక స్క్వేర్ ఇంత ముందు లెఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు చేసుకుంటాం సార్ ఫ్రీగా ఉన్న క్వీన్ ని కంట్రోల్ సార్ 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 చెప్పండి. D7 బిషప్ D7 చెక్ B7 హ్యాష్ ట్యాగ్. ఓకే గుడ్. సార్ ఇంకో రకంగా వచ్చింది సార్ నాకు చెప్పండి. నైట్ చెక్ పెట్టక ముందు N cross. Okay, this is a move and the previously we have. బ్లాక్ ఒకవేళ సరే, ఒక 2 మినిట్స్ ఒక్కసారి మీకు ఇది పజిల్స్ మీకు షేర్ చేస్తాను. ఈ హోంవర్క్ మీరు రేపు సబ్మిట్ చేస్తారు. అప్పుడు వేరియేషన్స్ మీరు స్టార్ట్ చేసుకోండి అందులో. ఓకేనా? ఇంకా 3 ఉన్నాయి, కంప్లీట్ చేసేద్దాం ఇప్పుడే. 6th వన్ చూడండి ఒకసారి. క్రియేట్ అన్ ఓవర్లోడెడ్ పీస్ ఇన్ అ బ్లాక్ క్యాంప్. అంటే ఓవర్లోడ్ మెటీరియల్ ఇక్కడ క్రియేట్ అయ్యలేదు, మనమే క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేయాల్సిన మెటీరియల్ ఇక్కడ చూస్ చేయండి. అంటే మనమే కొన్ని సాక్రిఫైస్ చేసి ఓవర్లోడ్ పీస్ ని క్రియేట్ చేసుకుంటాం. సో ఆ పీస్ ఏంటి ఇక్కడ అండ్ క్రియేట్ చేసేయండి. సార్ 6th బదులా సార్ అవును, balls. యా. అండ్ శౌర్య మీరే ఇప్పుడు Same ఓవర్లోడ్ black పీస్. వెళ్ళాలి. రైట్ నౌ వీఆర్ విత్ వైట్. యా శౌర్య ఇప్పుడు ఓవర్లోడ్ పీస్ అనేది లేదు అక్కడ బ్లాక్ కలర్ క్యాంప్ లో. మీరే ఆ ఓవర్లోడ్ పీస్ ని క్రియేట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ చేస్తాం, తర్వాత డిఫ్లెక్ట్ చేస్తాం. ఎలా ఏదైనా మెటీరియల్ ని సాక్రిఫైస్ చేస్తారా అలా డిఫ్లెక్షన్ చేయడానికి? ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మనం ఈ యొక్క స్క్వేర్ లో మన ఏదైనా ఒక క్వీన్ ని తీసుకొస్తే, మన దగ్గర అవైలబుల్ గా ఉన్న ఈ క్వీన్ ని తీసుకొస్తే మన చెక్మెంట్ ఎలా చేయొచ్చు? సార్ నేను చెప్పొచ్చా మీరు ఇద్దరు చెప్పండి. रुक ने H5 हाँ H1 H1 సార్ నేను చెప్పొచ్చా ఒక్క నిమిషం ఉండండి అమ్మా. H1 లోకి వెళ్తే ఏమవుతుంది రుక్కు? మనకి ఇక్కడ ఈ యొక్క స్క్వేర్లు కావాలి కదా మనకి. रुक సో R cross అంటే G5 R cross ఆ, G5 R cross G5 ఎస్ సార్ సరే, రుక్కు G5 లో ఉన్న మెటీరియల్ ని క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ F cross, cross then R cross F8 R cross F8 check సార్ చెక్ బ్లాక్ అవుతుంది. కొంచెం లెంది వచ్చింది సార్ బ్లాక్ అయితే. అండ్ కింగ్ మూవ్ లేవు కాబట్టి క్వీనే. సార్ ఇప్పుడు వచ్చింది సార్ మనం ఇప్పుడు G7 కి వెళ్ళి చెక్మెంట్ పెట్టొచ్చు కొంచెం క్వీన్ లేకపోతే అక్కడ. G7 లో అయినా అక్కడ క్వీన్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి ఇది వర్కౌట్ కాదు. సో మీరు అక్కడ క్వీన్ నుంచి మీరే పంపించాలి. ఈ G7 స్క్వేర్ మనకు రావాలి. G5 సార్ ఓకే, R cross G5 అండ్ దిస్ వన్. క్యాప్చర్ చేయకపోతే ఇప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడా సార్ ఇక్కడ ఈ యొక్క స్క్వేర్ ని సార్ ఒక Wait. బ్రిలియంట్ మూవ్ వచ్చింది సార్ బ్లాక్ కి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ యొక్క పౌన్ ఏదైతే ఉందో ఈ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది. సో మీరు ఈ 2 స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. సో అలా చేసుకునే ప్రాసెస్ లో మనం ఈ ని క్యాప్చర్ చేసుకుంటే క్వీన్ ని క్యాప్చర్ చేసుకుంటుంది.
సో ఇక్కడ ఓవర్లోడ్ పీస్ ఏంటి? Queen, sir. అంటే ఈ యొక్క F8 అనే స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోకుండా మనం పంపించాలి. Sir, ఆ. Q C7, sir. Q cross C7. It's a brilliant move. సార్ క్వీన్ క్రాస్ C7 మళ్ళీ చేస్తారు. Checkmate, sir. చెక్మేట్. That's it. పెడతారా? The first variation, okay. Rook cross C1 and then pawn cross G5 and then Sir, Q C7. అదే బెస్ట్. yeah, C7 is a brilliant అమ్మ, నేను చెప్పాను కదా. ఓకే సార్ నాకు కూడా అనిపించింది చెప్పారని మీరు చెప్పేశారు సార్. అంటే ఇప్పుడు ఓవర్లోడ్ అనే పీస్ ఏంటి? ఇప్పుడు ఇటువైపు మనం క్వీన్ ఇటువైపు తీసుకురావాలనుకోండి, చెక్మేట్ పెడుతున్నాం అంతే. నేను చెప్పేదాకా కరెక్ట్ టైంకి చెప్పేశారు సార్. 7 మళ్ళీ ఒకసారి చెప్తాను సార్. స్టార్ట్ చేస్తాను సార్ నేనే. ఏంటమ్మా ఇదేనా అమ్మా? ఓకే, లైక్ 3 మూవ్స్ లో కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మనం. అండ్ ఇక్కడ మనం ఈ యొక్క స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఆ క్వీనే కంట్రోల్ అవుతుంది ఇటువైపు. అండ్ అలాగే మనం ఇటువైపు నుంచి చెక్మేట్ ఎలా చేసుకోవాలనుకుంటే కూడా క్వీనే ఉంది, సేమ్ థింగ్. సో మనం రుక్ తోని లైక్ H8 లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ పౌన్ ఫ్రీ అయిపోవాలి. కాదు సారీ, F8 లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే ఆ పౌన్ అనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కాబట్టి మనం ఒక బిషప్ మన దగ్గర ఉన్న రుక్ ని సాక్రిఫైస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు లైన్ క్లియర్ అయిపోయింది. కానీ స్టిల్ ఆ ఆపోనెంట్ యొక్క క్వీన్ మనకు F8 అనే స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి మన క్వీన్ ని సాక్రిఫైస్ చేసుకున్నాం. సో ఈజీగా వచ్చేస్తాడు వితౌట్ సపోర్ట్ మనం ఇచ్చేసాం కాబట్టి. సార్ చెప్పండి. ఇప్పుడు ఆ రుక్ F2 లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేస్తే ఏం చేస్తారు? ఓకే, మనం ఇటువైపు క్యాప్చర్ చేసుకుంటాం, ఇంక ఈజీ అయిపోతుంది. 1 మూవ్ 2 మీట్. సో మనం ఎలాగైనా కానీ ఆ కింగ్ సరేలే అమ్మా. సార్ 7th వన్ చెప్పండి సార్. 7th వన్ ఏముంది, ఆల్రెడీ 1 మినిట్ అయిపోయింది కదా. లైక్ ఒక 7th వన్ క్లోజ్ చేసుకొని 8th నెక్స్ట్ క్లాస్ స్టార్టింగ్ లో స్టార్ట్ చేసుకుందాం. సార్ సో మేట్ ఇన్ 3 ఫర్ ద బ్లాక్ కలర్ కింగ్. మైట్ ఇన్ 3. మేడ్ ఇన్ 3 సార్. ఇక్కడ ఓవర్లోడ్ అనే పీస్ ఏంటి? ఇంకా స్టిల్ ఎవరు పెండింగ్ లో ఉన్నారు చెప్పండి, నేమ్ మెన్షన్ చేయండి. ఎవరు అందరూ కంప్లీట్ చేశారా? yes sir. మేడ్ ఇన్ 3 సార్. యా, సో అందరు ఫ్రీ హ్యాండ్ ఉంది. ఫ్రీ హ్యాండ్ అందరికి ఫ్రీ హ్యాండ్ ఉంది. F3 ప్లస్ క్వీన్ ఆన్ F3 ప్లస్ బిషప్ B3. బిషప్ B3. క్వీన్ C3. క్వీన్ ఆన్ C3. C3. B cross C3. చేస్తాడు సార్. పౌన్ అడ్వాన్స్ పాన్ కాపీ చేయండి సార్. ఏం కాదు సార్. రైట్ నౌ. అదే కాదు సార్, మాకు చెక్ మేట్ వచ్చింది. పౌన్ తో క్యాప్చర్. బిషప్ D6 చెక్ మేట్. ఓకే, అండ్ ఇంకా సార్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ వరకు? ఓకే, yes sir. yes sir. క్వీన్ ఇచ్చేసాం అండ్ దాన్ని బ్లాక్ చేశారు. అండ్ మళ్ళీ C6 లో సింపుల్ గా వచ్చేసాం, క్యాప్చర్ చేసుకున్నారు. అండ్ మనం బిషప్ తో వేసేసాం. లైక్ 3 మూవ్స్, లైక్ ఫస్ట్ మూవ్స్ అన్ని కూడా. yes sir. యా, ఓకే. ఈరోజు సార్ అక్కడ చెక్ మేట్ పెట్టకపోతేనా ఇప్పుడు ఇది పెట్టేస్తారు సార్ బ్లాక్. అక్కడైతే వైట్ చెక్ మేట్ పెట్టకపోతే ఇంకా అంతే కదండి. లైక్ మీరు ఒక ఫ్రీ మూవ్ ఇచ్చేసి సరిపోతుంది వెళ్ళిపోవడానికి గేమ్. ఫ్రీ మూవ్ కూడా మనం అన్ని ఫోర్స్ చేస్తాం చెక్ పెట్టి.